151 సీట్లు వచ్చినాయి. అతనికి రాజ్యాంగపరంగా కొన్ని హక్కులు ఉంటాయి. ఆ హక్కులను ఉపయోగించి ప్రజలకి మేలు చేయాల్సింది పోయి అతను ప్రజల్ని నాశనం చేస్తున్నాడు, అణచివేస్తున్నాడు, వాక్ స్వాతంత్రం లేకుండా చేస్తున్నాడు, ప్రశ్నించే నైజాన్ని చంపేస్తున్నాడు. మరి అతనికేమో రాజ్యాంగపరంగా హక్కులు ఉన్నాయి, మరి చేసే పనులేమో ఇవి. దీన్ని ఎట్లా ఎదుర్కోవాలి? ఇది చాలా తరచి ఆలోచించి చూస్తే ఇది ఒక పెద్ద సబ్జెక్ట్ అన్నమాట. ఇటువంటి డెమోక్రటికల్లీ ఎలక్టెడ్ నియంత అంటే డెమోక్రటికల్లీ ఎలక్టెడ్ ఆటోక్రాట్. ఈ ఆటోక్రాట్ని, ఈ నియంతని ఎట్లా ఎదుర్కోవాలి? ప్రజాస్వామ్యంలో నియంతలు ఉండరు కదా. మనం చూసాం జగన్మోహన్ రెడ్డి ఒక నియంత. దీనికి పరిష్కారం ఏంటి అని నారా లోకేష్ ఆలోచించి ప్రజల దగ్గరికి వెళ్ళటం, ప్రజల్ని చైతన్యపరచటం తప్ప వేరే మార్గం లేదు అని ఒక డెసిషన్ తీసుకొని ఈ యువగళం పాదయాత్ర కాన్సెప్ట్ని పెట్టుకొని ముందరకు వచ్చాడు.